ఏవిఎం న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। మేడారంలో బుధవారం మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క పర్యటించారు। ఢిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ। గాంధీజీ విగ్రహాల సేకరణ కార్యక్రమ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్। ఢిల్లీ పేలుడు ఘటనపై కొనసాగుతున్న ఎన్ఐఏ దర్యాప్తు। వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్। తప్పతాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం। పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం, విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్। నాగార్జునకు క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ। ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత। ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర కొనసాగుతుంది। సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి। వెలగటూరు నూతన ఎంపీడీఓను కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు। సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష। గేమింగ్ యాప్ అనుకొని ప్రమోషన్ చేశారు, బెట్టింగ్ యాప్ అని తెలిసిన తర్వాత తప్పుకున్నాను, హీరో ప్రకాష్ రాజ్। ఈ సందర్భంగా మేడారంలో జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు, ఆపై వనదేవతలను దర్శించుకున్నారు। అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు। భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు జరుగుతున్నాయని, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తామని, 10 కోట్ల మంది భక్తులు వచ్చిన దర్శనానికి ఇబ్బందులు లేకుండా పనులు చేస్తున్నామని, ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ పనులు చేస్తున్నామని, ఆదివాసీ పూజారుల ఆలోచనలతోనే పనులు జరుగుతున్నాయని మంత్రులు వెల్లడించారు। ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మోదీ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ। భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాగానే ఎల్ఎన్జేపీ ఆసుపత్రి ప్రధాని। ఢిల్లీ పేలుడు వెనుక కుట్రదారులకు ప్రధాని మోదీ హెచ్చరిక। ఢిల్లీ పేలుడు వెనుక కుట్రదారులను చట్టం ముందు నిలబెడతామని ప్రధాని మోదీ అన్నారు। గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రపంచంలోని ఎత్తైన గాంధీజీ విగ్రహ ఏర్పాటు, ఇందుకోసం 1,00,000 గాంధీజీ విగ్రహాల సేకరణ కార్యక్రమం చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్। ఎర్రకోట ముందున్న రోడ్లతో పాటు చాందినీ చౌక్ మార్కెట్లో మూసివేత, రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ మూసివేత। భారతదేశంలో జైషే మహ్మద్ మహిళా కమాండర్ డాక్టర్ షాహీన్ను విచారిస్తున్న పోలీసులు। గత 2 ఏళ్లుగా పేలుడు పదార్థాలు నిల్వ చేస్తున్న షాహీన్। ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న విప్। ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక చొరవతో నిధులను మంజూరు చేస్తున్నారు। 150 కోట్లతో ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది। శృంగేరి జగద్గురు శ్రీ 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 విధిశేఖర భారతీ స్వామివారి అనుమతులతో ముందుకు పోతున్నాం। ఇటీవల స్వామివారి స్వయంగా వచ్చి రాజన ఆలయంలో పరిశీలనలు జరిపి పలు సూచనలు సలహాలు చేశారు। ఆలయం ముందర రావి చెట్టు వద్ద భక్తులకు దర్శనం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అధికారులు పాల్గొన్నారు। జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు జేఎన్టీయూలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి జగిత్యాల జిల్లా రైస్ మిల్లర్స్ ఓనర్ అసోసియేషన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా, తప్పతాలు పేరుతో ఎటువంటి కోతలు లేకుండా రంగుమారిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని ఆదేశించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం। పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రజాప్రభుత్వ ప్రాధాన్యత లక్ష్యంగా పనిచేస్తున్నామని, విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు। బుధవారం వేములవాడ మండలంలోని మహాత్మా జ్యోతిబాపులే
గర్ల్స్ స్కూల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల హక్కుల గురించి మరియు విద్య యొక్క ప్రాముఖ్యత, బాల్య వివాహాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ శ్రీమతి మర్రిపల్లి చందనతో కలిసి పాల్గొన్నారు. హీరో నాగార్జున ఫ్యామిలీపై గతంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరోసారి క్షమాపణలు చెప్పిన మంత్రి కొండ సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందు నాగార్జునకు సారీ చెప్పినట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన మహిళ దగ్గర 12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయి సీజ్. లగేజీ బ్యాగ్ను చెక్ చేస్తుంటే NIA అధికారినంటూ బుకాయించి ఫేక్ ఐడి కార్డు చూపించి కస్టమ్స్ అధికారులను బెదిరించిన కిలాడి లేడీ. వాష్రూమ్లో NIA జాకెట్ వేసుకుని బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నూతన ఎంపీడీఓ వెంకట ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల నాయకులతో కలిసి నూతన ఎంపీడీఓ వెంకట ప్రసాద్కి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీగౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ పొనుగోటి రామ్మోహన్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల్లా తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ కుండాటి సందీప్ రెడ్డి, SCCL అధ్యక్షుడు రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జుపాక ప్రవీణ్, సప్పాలింగయ్య, నాయకులు వెలగందుల సంతోష్, మన్నె జితేందర్, గుమ్మల అజయ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కునే సంతోష్, గాలే హరీష్, గంగుల సుధాకర్, తిరుగోకిల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ల పునరుద్ధరణ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల రక్షణకు చర్యలు, CWC, CWPRS పర్యవేక్షణలో పునరుద్ధరణ, ప్రతి ప్రాజెక్టులో పారదర్శకత, సాంకేతిక సమగ్రతకు ప్రాధాన్యం తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బెట్టింగ్ యాప్ అని తెలిసిన తర్వాత తప్పుకున్నాను. హీరో ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయి. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే అని సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లు అన్ని నెట్టి. సో దాని గురించి పిలిచారు, వెళ్ళి మాట్లాడాము. 2016, 2017లో ఇక్కడ బ్యాన్ అయ్యింది. 2016లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ గేమ్ అనుకుని మేము చేసామండి. ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్, అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏదైనా చేశారా, వేరే కంపెనీస్ ఏదైనా చేశారంటే లేదండి అని చెప్పాను. అంతే. బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాము, అందులో ఏది లేదని తెలిసింది. బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది, ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యేది బ్యాన్ అయ్యిందో, యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ.